నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పేర్లతో హైటెక్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలాకి మండలం మబాగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పేర్లతో హైటెక్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాంకేతికతను ఉపయోగించి వారి తరహాలో వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. సీతంపేటలో ఉన్న భూ వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మబలికి శ్రీనివాసరెడ్డి అనే బాధితుడి నుంచి విడతల వారీగా 80,000 వరకు వసూలు చేశారు. అనంతరం మోసపోయినని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్తే సార్. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. పోలాకి మండలం మబాగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. శనివారం నర్సన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన బిషెట్టి త్రినాథమ్మకు 2 లక్షల రూపాయలు, పొదిలాపు శివరాజుకు 1,20,000 రూపాయల చెక్కును అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సాయం అందించేందుకు సీఎంకు దరఖాస్తు చేయగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దీనిని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ విభాగాల ప్రతినిధులు కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టార్గెట్ చేస్తూ వారిపై బురద జల్లే ధ్యేయంగా బీజేపీ సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ సందర్భంగా నాయకులు తీవ్ర స్వరంతో ఖండించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు విషయంలో మా నాయకులు ప్రశ్నించిన తీరును తట్టుకోలేక ఇప్పుడు ఖమ్మం ఘటనను అడ్డుపెట్టుకుని కేటీఆర్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై వ్యక్తిగత కక్షతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు ఖమ్మంలో ఏదైతే జరిగిందో అత్యాచార బాధితురాలి విషయంలోనే బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న ఏదైతే కరీంనగర్లో జరిగిందో ఒక కేంద్ర మంత్రి విషయంలోనే ఆయన గారు అక్కడ చేసింది అరాచకం రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించారు. అదేవిధంగా అత్యాచార బాధితురాల విషయంలో వాళ్ళు బెదిరించి భయభ్రాంతులు గురి చేసి పైగా తిరిగి వాళ్ళ మీదనే కేసు పెట్టి వేధింపులకు గురి చేసిన దురంతా మొత్తం రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఆ విషయంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ బాధితురాలికి అండగా నిలబడి ఎన్నో రోజులు మా నాయకులు, మహిళా నాయకురాలు కానీ మా నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఏదైతే కేంద్ర మంత్రి గారి కొడుకు అనుకూలంగా పెట్టిన సెక్షన్లు మార్చి మరలా ఏదైతే సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయో ఆ పోక్సో కేసు విషయంలోనే ఏదైతే విచారణ అధికారిగా ఉన్నటువంటి ఆ డీసీపీ గారు మరలా ఆ సెక్షన్లు మార్చి పెట్టడం అనేది జరిగింది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. కానీ ఖమ్మంలో జరిగిన ఒక సంఘటన బాధాకరమైన విషయం. ఏదైతే లేడీ ఉందో లేడీకి అందరూ అండగా నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. కానీ ఈ సంఘటనని బేస్గా చేసుకొని గౌరవ కేటీఆర్ గారిని కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కానీ విమర్శించడం అనేది సిగ్గుచేటు. మీరు ఏదైతే గుజరాత్ గులాంగిరికి వ్యవహరించే మీ మనస్తత్వం అనేది, మీ వ్యవహార శైలి అనేది మేము ఇక్కడ ఖండిస్తున్నాం. ఎందుకంటే ఖమ్మంలోనే జరిగిన విషయంలోనే అక్కడ పోలీసు వారు కానీ న్యాయ వ్యవస్థ కానీ సక్రమంగా పనిచేసి ఏదైతే పోక్సో చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్స్ అవి మొత్తం కూడా చట్ట ప్రకారమే న్యాయం ప్రకారమే పెట్టడం జరిగింది. అక్కడ ఏదైతే అత్యాచారం చేశాడో అతని మీద పెట్టడం జరిగింది. వెంటనే విచారణ చేసి 24 గంటల్లో అతన్ని చట్టం ముందు ప్రవేశపెట్టి అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. మరి అలాంటి విషయంలోనే తెలిసి తెలియకుండా అజ్ఞానంతో, మినిమిడి జ్ఞానంతోనే మా మీద, మా బీఆర్ఎస్ నాయకత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారో, బీజేపీ నాయకులు చేస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది క్షమించరాని నేరం. ఇక్కడ జరిగింది చట్టం తన పని తను చేసుకుపోతుంది, చేసింది కూడా.
మరి అలాంటప్పుడు ఇక్కడ ఖమ్మంలో చట్టం పని తను చేస్తున్నప్పుడు మీ నాయకుడు ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే మన ఖమ్మంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి రాపత్తి నగర్లో ఆయన ఒక కారు డ్రైవర్గా వచ్చి చేస్తూ ఒక రాజకీయ నేత దగ్గర గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన అధికారం ఎటు ఉంటే అటు ఓసరవెల్లులుగా మారి ఆయన చలారంగా ఆయన సొంత ఇష్టం వచ్చినట్టుగా మైనర్ బాలికలన్నీ అతి ఘోరంగా హింసించి ఇబ్బంది పెడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీని ఆధారంగా చేసుకొని కొందరు బీజేపీ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ మా నాయకులు అయిన కేటీఆర్ గారిని మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శిస్తూ వాళ్ళు చేస్తున్న పోస్టులకు మేము కౌంటర్గా ఇవ్వటానికి ఈ మీడియా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు పుచ్చుకోవటానికి ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టి మా నాయకుల మీద బురద జల్లే అవకాశం ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మమ్మల్ని విమర్శిస్తున్నారు అనేది చాలా బాధాకరం. ఆడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక 12 సంవత్సరాల బాలికలను అత్యాచారం చేసి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి తోసేశారు. ఇది క్షమించినారు. చట్టం తన పని చేస్తూనే ఉంది. అతన్ని మహమ్మద్ గౌస్ పాషాని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక మంది నాయకులు వచ్చి వారి కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ గతంలో ఉన్న ఆ పార్టీ మహమ్మద్ పాషాని ఇది ఆధారం చేసుకొని మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను మన పోస్ట్ కేసులో ఏ విధంగా చేశారో ఇవాళ మీ హయాంలో చేసిన వ్యక్తి ఎట్లా చేసిన అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండి మహమ్మద్ పాషా ఇప్పుడు ఇలాంటి సంఘటన తీసుకొచ్చి మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇది తగదు కాదు. మేము విస్తరిస్తున్నాం ఈ సింతకాని మండలం నుంచి. మీరు చేసేది చాలా తప్పుడు ప్రచారం. ఉన్న వాస్తవాన్ని వెలుగులో పెట్టండి అని ఆ సమస్యను గుర్తించండి. మా కేటీఆర్ మీద కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద కానీ ఈడ తప్పుడు ప్రచారం చేస్తే మేము గులాబీ సైనికులుగా తిరగబడతాం, మా హక్కులను సాధిస్తాం. మాకు జరిగిన నష్టాన్ని ఏదైనా నిజాయితీగా నిలబెట్టి మా హక్కులు సాధించే మాకు అందరికీ ఉన్నది. మా నాయకుల మీదని ఇలాంటి జల్లి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి జరగకుండా భవిష్యత్తులో చూసుకోవాలని ఆ పార్టీలకి ఆ పార్టీ కార్యకర్తలకి సూచనలు ఇవ్వటం ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి గీత హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కార్యకర్త అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీపై ఎస్పీకి అంత ప్రేమ ఎందుకు? కావాలంటే ఆ పార్టీలోనే చేరమనండి అంటూ అక్కడున్న డీఎస్పీని ప్రశ్నించారు. కార్యకర్తల బస్సులు తీస్తారు ఎస్పీఆర్. కేటీఆర్ గారు ప్రేమ ఉంటే కేటీఆర్ దిగమని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్పుకుంటుంది ఎస్పీఆర్. కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారని షబ్బీర్ ఆలీ చెప్పింది నిజమని కేటీఆర్ అన్నారు. శనివారం వేములవాడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజు ఇదే మాట 50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్కు నచ్చకవద్దు అన్నందుకు ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశారు అని ఆరోపించారు. షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు. పాపం షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్. ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే
రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇల్లు గులగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇల్లు గులగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో 7 రోజులుగా కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అధికారులు వినూత్నంగా గాలించారు. చిన్నారితో పాటు వెళ్లిన కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వెతికారు. అయితే కుక్క సమీప తోటలు, ప్రధాన రహదారిలో తిరిగిన తర్వాత ఇంటి పరిసరాల్లోకి తిరిగి వచ్చింది. అడవుల్లోకి వెళ్తే పాపజాడ దొరుకుతుందని ఆశించిన అధికారులకు నిరాశ ఎదురైంది. కుక్క వింత ప్రవర్తనపై విమర్శలు వస్తుండగా దానిపై ఆధారపడటంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ముత్తూట్ ఫిన్కార్ప్ నిర్వహిస్తున్న రుణమేళాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వనమాడి హేమంత్ పిలుపునిచ్చారు. ముదూట్ ఫిన్కార్ప్ ద్వారా గృహ ఆస్తి వ్యాపారాల రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు వనమూడి హేమంత్ పేర్కొన్నారు. కాకినాడ కులాయి చెరువు రోడ్లో ముదూట్ ఫిన్కార్ప్ రుణ మేళాలను తెలుగుదేశం నాయకులు వనమాడి హేమంత్, జోనల్ బిజినెస్ హెడ్ చిన్ని కృష్ణ, స్టేట్ బిజినెస్ మేనేజర్ పవన్ కుమార్, క్లస్టర్ బిజినెస్ మేనేజర్ అశోక్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న కాకినాడలో ఇలాంటి రుణ మేళాలను ముతూట్ ఫిన్కార్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముతూట్ ఫిన్కార్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముతూట్ ఫిన్కార్ప్ వాళ్ళ ఈవెంట్ ఓపెన్ చేయడానికి వచ్చామండి. యాక్చువల్లీ ముతూట్ ఫిన్కార్ప్ అంటే మనం అందరూ చాలామంది గోల్డ్ లోన్స్ ఇవన్నీ అన్నీ అనుకుంటాం, కానీ వీళ్ళు ప్రాపర్టీ లోన్స్ అండ్ అవి కూడా హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారన్నారు. సో మీరందరికీ కాకినాడలో వీళ్ళు సంస్థ రావడం అందరికీ మంచి బెనిఫిట్ అండి. అది అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఓటరును కాపాడుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు, సోదరులకు ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత అందరికంటే ముందుగా నాకు చాలా దగ్గర మిత్రులు మా అన్నగారు ఈరోజు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన కోసం రావడం జరిగింది. ఆయన జనరల్గా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడే సీఎం గారు కాన్ఫరెన్స్లో ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడే వెళ్ళి వారు దీని మీద అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కానీ ఈరోజు నా కొరకు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి మీ అందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సాధారణ సమావేశానికి కాలేదు, ఎందుకంటే ఇది టెక్నికల్ పార్టీ కాబట్టి చూసుకుంటూ చెప్తుంది, పొలిటికల్లే అవుతుంది. పార్టీకి సంబంధించిందైనా కొన్ని విషయాలు మీకు
అర్థం కావాలి. ఆ తర్వాత ఈ కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం సాధారణ సమావేశానికి రాలేదు. రాబోయే రాజకీయ పోరాటానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటర్ని కాపాడుకునే బాధ్యతకు సిద్ధం కావడానికి సమావేశమయ్యాం. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ కార్యక్రమం కేవలం ఓటర్ల జాబితా సవరణ మాత్రమే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి ముఖ్యంగా ప్రజల మధ్య బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద బాధ్యత. గతంలో చాలా చోట్ల మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం, ఒక వ్యక్తి పేర్లు 2-3 చోట్ల ఉండడం, అర్హులైన పేదలు, కార్మికులు, యువతల పేర్లు లేకపోవడం సమస్యని మనం బాగా చూసాం. అర్హత ఉన్న ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి తొలగిపోకూడదనేది ముఖ్య ఉద్దేశం. అది అదే సమయంలో అనర్హమైన ఒక్క పేరు కూడా జాబితాగా ఉండకూడదు. ఇదే మన బిఎల్ఎస్ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. రైతులు, మహిళలకు, యువతకు, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి బూత్ పోత కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇంటికి వెళ్ళాలని, ప్రతి ఓటర్ని కలవాలని, బిఎల్ఓలు ఇచ్చే భారాలు సక్రమంగా నింపేలా సహాయం చేయాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తప్పకుండా జాబితాలో ఉండేలా చూడాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుంటాయి, కానీ మనము కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఎవరైనా బాధలో, కష్టాల్లో, సుఖాల కోసం, కష్టాల్లో ఉన్న వారి కోసం చదువుకోవాలన్నా ఈరోజు నాతో పాటు మీరందరూ కూడా బాగా కష్టపడుతూనే ఈరోజు ఇక్కడ 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది మీరు. అందుకనే మనం ప్రతిరోజు ప్రజల్లో ఉండేవారు కాబట్టి మన ఒక్క ఓటు కూడా అరుణయ్య గారు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం ఏదో ఉంది. చివరిగా కానీ ప్రజల మద్దతు మాత్రమే సరిపోదు, ఆ మద్దతు ఓటుగా మారాలి, ఆ ఓటు జాబితాలో ఉండాలి. అందుకే బూత్ స్థాయిలో జరిగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమని ఈరోజు ఇంతమంది సీనియర్ నాయకులు గత 30 సంవత్సరాలుగా నాతో ఉన్న వాళ్ళని ఇంకా అవేర్నెస్ తీసుకురావడానికి రామ్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి అసెంబ్లీలో నాతో ఉన్నాడు. అంతకుముందు 20-30 సంవత్సరాల కింద నాకు బాగా పరిచయం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు 2వసారి శాసనసభ్యునిగా ఉన్నారు. వారు అసెంబ్లీలో ప్రతి విషయం మీద ఉచితంగా మాట్లాడతారు కాబట్టి అత్యంత కీలకమైన సమావేశాన్ని వారిని రిక్వెస్ట్ చేస్తే వారు రావడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, ఎన్నికల్లో ఓటమి ఎప్పుడు పోలింగ్ రోజు ప్రారంభం కాదు, బూత్ స్థాయిలో నిర్లక్ష్యం జరిగిన రోజే ప్రారంభం అవుతుంది. అందుకనే ఈరోజు మన పార్టీ రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నా, మళ్ళీ మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ రావాలన్నా, వీలుపైన ప్రాజెక్టులు కానీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో మన ప్రభుత్వం రావాలి. అందుకనే ఈ సమావేశానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీ అందరినీ అవేర్నెస్ చేయడానికే ఈరోజు పెట్టుకున్నాం. నేను ప్రతి బిఎల్ఏని కోరుతున్నాను ఒకటే, మీ బూత్లో ఎన్ని ఓటర్లు ఉన్నారు, ఎవరి పేర్లు మిస్ అయ్యే ప్రమాదం ఉన్నది, ఎవరు వలస వెళ్ళారు బయటికి పక్కనిగా, ఎవరు కొత్తగా అర్హత సాధించారు, ఈ సమాచారం ముఖ్యం మీ దగ్గర ఉండే డైరీలో ఉండాలి. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి గణనను అత్యంత సీరియస్గా తీసుకోవాలని, జూలై 31న ముసాయిదారు జాబితా వచ్చిన తర్వాత ప్రతి పేరును పరిశీలించాలి. ఎక్కడైనా పొరపాటు ఉంటే వెంటనే అభ్యంతరాలు దాఖలు చేయాలి. మనం కేవలం పార్టీ కోసం పనిచేయడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నాం. ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం పనిచేస్తున్నాం. మొన్న 2 రోజుల కింద ఉదాహరణ చూసినాం. ఒక నిజాయితీ పరులైన
ఆమె మ్యారేజ్ కూడా చేసుకోకుండా పార్టీకే తన జీవితాన్ని అంకితం చేసిన మీనాక్షి శేషాద్రి గారిని చూసాం, మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారిని. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో తిమ్మాపురం జనసేన గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. అతిథి నానాజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను పరిశీలన ఓటర్లను తమ పార్టీకి అనుకూలంగా చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రతి ఇంటింటికి వెళ్లాలని సూచించారు. గత 2002లో సర్వే జరిగిందని, మరలా 24 సంవత్సరాల తర్వాత జరిగే సర్వేలో ఓటర్లను గుర్తించి పూర్తి స్థాయిలో జాబితాను తయారు చేయవలసి ఉందన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా ఓటర్ జాబితాలో వ్యవహరించడం జరుగుతుందని, వారు సక్రమంగా ఉంటేనే నాయకులు పదవులను అనుభవించడానికి దోహదపడుతుందన్నారు. అనంతరం జనసేన గ్రామ భత్తుల దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, యువ నాయకుడు పంతం సందీప్, రాష్ట్ర ఖాదీ పరిశ్రమ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, బూత్ లెవెల్ ఏజెంట్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీ పొందినటువంటి అంశాలు మీ దృష్టి అందరి దృష్టిలో పెడదామని నా ఉద్దేశం. ఎందుకంటే అది మీరు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది మీరే. స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాల్లో మన అన్ని ఉన్నాం, అయిపోయింది. అది ఇంకా ప్రజల దగ్గరికి తిలకందుకు పంపుతున్నాం మిమ్మల్ని. ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళేది మీరు కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఇవాళ ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీతో అప్పట్లో పట్టించుకునే అవకాశం నాకు ఇచ్చినది. MNRGC నిధుల ద్వారా పల్లె పండుగ పేరుతోటి సిమెంట్ రోడ్లు 69 కిలోమీటర్ల నిర్మాణం, 69 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. మనం 75,75,60,60,000 రూపాయలతో వేసుకున్నాం. కాకినాడ సఫర్గా ఉన్నప్పటి నుంచి కూడా, కాకినాడ రోడ్ల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమం ఏ రోజు ఎప్పుడు 2 సంవత్సరాల్లో ఇంత కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. పూర్వం మన ఎన్డీఏ మిత్రులు పిల్ల అనంతలక్ష్మి సత్యబాబు గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ వేసాం, కానీ తక్కువ లేదు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చేసిన దాన్ని కూడా మనం బాగా చేస్తాం. అలాగే వాళ్ళందరితో కలిపి, అలాగే జల్ జీవన్ మిషన్ మీద 28,093 కుళాయిలు ఇవ్వగలిగాం. అలాగే అందులో 283 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకున్నాం. ఎందుకంటే తాతల నాటి పైప్ లైన్లు ఎప్పటి నుంచో ఉండిపోయినట్టు పైప్ లైన్ ఈస్ట్మెన్ కలర్లో ఉంటే ఆ రంగులు ఈస్ట్మెన్ కలర్ పోయేదాకా మన నాయకుల్ని టీముల కింద వేసి ప్రతి చోట వెళ్ళి ట్యాంకుల నుంచి నీరు తెప్పించి ఆ నీరు నేను ఒక 20-30 ట్యాంకులు తాగాను. ఇంకంతకాలం ఎక్కువ తాగేమంటే తేడా వస్తుందని చెప్పారు. తాగిపోయాను. అలాగే మన మురళి అయితే ఆల్మోస్ట్ చాలా తాగేసినట్టున్నాడు. ఒక 50 ట్యాంకులు 60 ట్యాంకులు తాగేసాడు నీళ్ళు. అలాగే మొత్తం ఏదైనా అతిగా చేస్తాడంట. అలా పండుగ డ్యూటీ సీన్ గారు తిరిగారు. మొన్న చెప్పాను కానీ 70-80% మంచి నీరు ఇవ్వగలిగాం ఈసారి మొట్టమొదటిసారిగా. ప్రతి నీరు అందరికీ ఇంకా కుళాయి కనెక్షన్లు, అలాగే కరెంట్ ఛార్జీలు, బోర్ ఛార్జీలు అనేది ఎన్నిటి నిమిత్తం 90,27,00,000 రూపాయలు మనం ఖర్చు పెట్టామని చెప్పి గ్రిడ్ ద్వారా కూడా కలిపి అని చెప్పి అందరికీ అభివృద్ధి చేస్తాను. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో మంచినీటి పైప్ లైన్లు 112 కిలోమీటర్లు 5,34,24,000. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లు, రైళ్లు 140 రైళ్లు, సిమెంట్ రోడ్లు కలిపి 140 కలిపి 4,21,00,000. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు 3,38,00,000. మండల పరిషత్ నిధులతో పాడైపోయిన పైప్ లైన్ మరియు OHSR ట్యాంక్స్ రిపేర్స్ 3,15,000. ఇలా అన్ని రకాలుగా చేసుకుంటా అనేక రకమైన సంక్షేమ పథకాలు, నాబార్డు నిధులతో బీటీ రోడ్లు, గోకులం షెట్లు, అలా పశువులు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎండాకాలం పశువులు మేతకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో పశువుల గురించి అని చెప్పి తొట్లు ఉండాలని చెప్పి పశువుల మీద కూడా ఒక మంచి ఆలోచన చేసి గోశాల అభివృద్ధి మీద
88,55,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరం ఈ యొక్క మీటింగ్ చూస్తుంటే, ఈ బూత్ ఏజెంట్ మీటింగ్ చూస్తుంటే, మనం 2024 ముందు ఇలాంటి మీటింగ్ మనం ఒకసారి కండక్ట్ చేసుకున్న బూత్ ఏజెంట్లు అందరూ కూడా ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా అపోజిషన్ పార్టీ పైన మన ఎత్తిగడలు ఉండాలని మనం ఆ రోజు కాస్మో క్లబ్లో మీటింగ్ పెట్టుకుని ఈ యొక్క ఇలాంటి సమావేశమే జరుపుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సమావేశం, ఈ యొక్క సమావేశం కావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ అంటే మనకి 2002లో ఈ ఓటర్ జాబితా పూర్తి విశ్లేషణ జరిగింది. ఆ 2002 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎలక్షన్కు ముందు ఒక ఓటర్ జాబితా వస్తుంది. అప్పటి వరకు ఉన్న కొత్తగా చేర్చిన ఓట్లని దాంట్లో కలుపుతూ ఓటర్ జాబితా రిలీజ్ చేస్తారు. అలాగా ప్రతి ఎలక్షన్కి ముందు ఒక ఓటర్ జాబితా రిలీజ్ అవుతుంది తప్ప కూలంక్షణంగా మొత్తం ప్రతి విషయంలోని తనిఖీ చేసేలా ఓటర్ లిస్టు 2002లో జరిగింది. తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ 2026లో జరగబోతుంది. ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పూర్తిగా భారత పౌరసత్వం కలిగిన వ్యక్తికే ఓటు ఉండాలి. వేరే దేశ పౌరసత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ మనం కడుతున్న పన్నులకు కానీ మనం కడుతున్న ట్యాక్సులకు కానీ దీని ఆధారంగా వాళ్ళ లబ్ధి పొందకూడదు. ప్లస్ మనలో ఉన్న శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో, అంటే మనకు బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లో అక్కడి నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఇక్కడ పౌరసత్వం పొంది మనకంటే ట్యాక్స్ నుంచి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ప్లస్ అలాగే జనాలు శాంతి భద్రతలన్నీ కూడా క్షీణిస్తున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క ఎస్ఐఆర్ని తీసుకురావడం జరిగింది. దీన్ని అమలు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇది అమలు జరిగిన తర్వాతే పశ్చిమ బెంగాల్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అది మన ఆంధ్రప్రదేశ్ వంతు జరగబోతుంది. పూర్తిగా ఈ విషయానికి వస్తే ఈ ఎస్ఐఆర్ వచ్చి ప్రతి బూత్ ఏజెంట్, 2 ఏజెంట్లు ఉన్నారు. మనకి దగ్గర 240 బూతులు ఉన్నాయి మన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో. ప్రతి బూత్ కి 2 ఏజెంట్లు ఉంటారు. ముందుగా ఈ ఏజెంట్లకు అవగాహన కల్పించడం కోసం ఎస్ఐఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పేర్లతో హైటెక్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పోలాకి మండలం మబాగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.